right? Like charges repel and unlike charges attract each other. Okay, charge is always quantized, charge is conserved, charge is invariant. Let us see one by one what is meant by charge is quantized. Suppose if your body is charged, if it is positively charged, the amount of charge on the body Q should be equal to plus or minus N, where N equal to 1, 2, 3 and so on. Then you will get Q equal to plus or minus E, plus or minus 2E and so on. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక బాడీని చార్జ్ చేస్తే దాని మీద ఫామ్ అయ్యేటువంటి అమౌంట్ ఆఫ్ చార్జ్ ప్లస్ ఆర్ మైనస్ ఎన్ఈగా ఉంటుంది. అంటే ఎలక్ట్రానిక్ చార్జ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ రాడ్ సిల్క్ క్లాత్ తో డ్రాప్ చేసాం అనుకోండి సార్, గ్లాస్ రాడ్ కి పాజిటివ్ చార్జ్, సిల్క్ క్లాత్ కి నెగిటివ్ చార్జ్ వస్తుంది. అంటే ఇక్కడ ఏం జరిగింది, గ్లాస్ రాడ్ నుంచి ఎలక్ట్రాన్స్ సిల్క్ క్లాత్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఏ బాడీకి ఎలక్ట్రాన్ ని లాస్ చేస్తుందో అది పాజిటివ్ చార్జ్ ని అటైన్ చేస్తుంది. ఎలక్ట్రాన్లు తీసుకున్నటువంటి బాడీ నెగిటివ్ చార్జ్ ని పొందుతుంది. ఓకే, సో దట్ here glass rod is losing the electrons, silk cloth is gaining the electrons. Then the amount of positive charge on the glass rod equal to amount of negative charge forming on the silk cloth. ఎంత ఉంటుంది అంటే Q equal to plus or minus Nu. ఒక గ్లాస్ రాడ్ నుంచి సిల్క్ క్లాత్ కి 100 ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయినాయి అనుకోండి, అప్పుడు గ్లాస్ రాడ్ మీద ప్లస్ 100 ఈ చార్జ్ ఉంటుంది, సిల్క్ క్లాత్ మీద మైనస్ 100 ఈ చార్జ్ ఉంటుంది. క్లియర్? అంటే ఇక్కడ మినిమం చార్జ్ ఎలక్ట్రాన్ చార్జ్. ఒక బాడీ నుంచి వేరే బాడీలోకి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ కావటం వల్ల దే ఆర్ గెటింగ్ ద చార్జెస్, అంతే కదా. కానీ హాఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది మీనింగ్ లెస్ కదా. అయితే 1 ఎలక్ట్రాన్, 2 ఎలక్ట్రాన్స్, 3 ఎలక్ట్రాన్స్, 10 ఎలక్ట్రాన్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే, సో దట్ మినిమం చార్జ్ కెన్ బి ఫార్మ్డ్ ఆన్ ద బాడీ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్. ఏదైతే ఎలక్ట్రాన్ లాస్ట్ అవుతుందో, ఎలక్ట్రాన్ లూజ్ అవుతుందో దట్ గెట్స్ పాజిటివ్ because the deficiency of electrons. అది ఎట్లా ఆ కాన్సెప్ట్ ఏదో చెప్తుంది. ఎందుకు ఎలక్ట్రాన్లు కోల్పోయినటువంటిది పాజిటివ్ చార్జ్ పొందుతుంది. ద బాడీ హూ టేక్స్ ద ఎలక్ట్రాన్, హూ రిసీవ్ ద ఎలక్ట్రాన్స్ గెట్స్ నెగటివ్ చార్జ్. ఎట్లా అనేది వీ కెన్ అండర్స్టాండ్ ఇట్ ఫ్రమ్ అటామిక్ వ్యూ. ఎట్లా, వాట్ ఈస్ ద అటామిక్ atom కాన్సెప్ట్, రైట్? ఇన్ atom the central portion is called as nucleus, right? Where protons and neutrons are existing here. Electrons will exist outside of the nucleus. Of course, they revolve in some circular orbits in energy levels. Okay. For example, if you take sodium, let us take simple example, sodium. Sodium atomic number is 11. Here, number of electrons is equal to 10. Number of protons also 10. Number of protons also 10. Okay, atomic number is nothing but what? The number of protons existing inside the nucleus or the number of electrons. మరి ఏ atom తీసుకున్నా ఎన్ని protons ఉంటాయో అన్ని electrons ఉంటాయి. Atom electrically neutral. Atom కి charge ఉండదు. Inside the proton, number of protons. Inside the nucleus, number of protons. Outside of the nucleus, number of electrons equal గా ఉంటుంది ఏ atom లో. And the atom is neutral electrically, right? If you take the sodium atom, then 11 protons inside the nucleus, 11 protons ఉంటాయి. Outside the nucleus, 11 electrons ఉంటాయి. నేను అంతకన్నా డిపోజ్. Of course, first orbit లో 2 electrons, second orbit లో 8 electrons, 1, 2, 3, 4, 5, 6, 7, 8. Remaining 1 electron is third orbit. So what is the configuration of sodium cell? What is the electronic configuration? 1s2, 2s2, 2p6, 3s1. Right? So in the outermost orbit is what? Third orbit. In third orbit, how many electrons are there? Only 1 electron. What is that electron? Valence electron. So ఈ electron ని కోల్పోయింది అనుకోండి, ఎలక్ట్రాన్ కోల్పోతే దానికి నియాన్ కాన్ఫిగరేషన్ వస్తుంది. ఓకే, ఏ ఎలిమెంట్ అయినా కూడా
ఏ ఎలిమెంట్ అయినా కూడా స్టెబిలిటీ పొందడానికి ప్రయత్నిస్తుంది. అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో లాస్ట్ ఆర్బిట్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే దానికి స్టెబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 1s2 అంటే ఫస్ట్ ఆర్బిట్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సెకండ్ ఆర్బిట్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, థర్డ్ ఆర్బిట్ లో 1 ఎలక్ట్రాన్ ఉంది. ఓకే, థర్డ్ ఆర్బిట్ లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ ని కోల్పోతే దట్ విల్ గెట్ నియాన్ కాన్ఫిగరేషన్. Neon atomic number 10, 1s2, 2s2, 2p6. So then that will get the stability, right? But when it is losing one electron, then Na gives rise to it changes as Na plus ion. Enduku one electron కోల్పోతే the number of protons ఏంటండి? Number of protons 11 ఉన్నాయి, but number of electrons 10 అయ్యాయి. 10 protons, 11 protons charge plus 11. 10 electrons charge minus 11, then plus 1 out. Net charge plus 1 out. So, what I am saying. So, ముందు atom, sodium atom అనేది charge లేదు. అది స్టెబిలిటీ పొందాలి అంటే ఒక ఎలక్ట్రాన్ కోల్పోవాలి. ఒక ఎలక్ట్రాన్ కోల్పోతే 11 ప్రోటాన్స్ 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఒక ప్రోటాన్ చార్జ్ ప్లస్ 1, 11 ప్రోటాన్స్ చార్జ్ ప్లస్ 11, 10 ఎలక్ట్రాన్స్ చార్జ్ మైనస్ 10. అంటే నెట్ చార్జ్ ఎంత అయింది సార్? ప్లస్ 1. ఎందుకు? న్యూక్లియస్ కి అవుట్ సైడ్ 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ లోపల 11 ప్రోటాన్స్ ఉన్నాయి, కాబట్టి 1 యూనిట్ పాజిటివ్ చార్జ్ వచ్చింది, అంతేనా? కాబట్టి సోడియం ఈస్ గెటింగ్ ద పాజిటివ్ చార్జ్. అంటే ఫస్ట్ న్యూట్రల్ ఆటమ్ నుంచి డెఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ వల్ల 1 యూనిట్ పాజిటివ్ చార్జ్ వచ్చింది. అట్లాగే ఇఫ్ యు టేక్ ద క్లోరిన్ atomic number 17 sir. 17 అంటే ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి? ప్రోటాన్స్ 17. Number of electrons ఎన్ని? Number of electrons also 17. Okay, if you take the chlorine atom, atomic number 17, 70 is nothing but there exist 17 electrons inside the nucleus, 17 electrons outside the nucleus, 17 protons inside the nucleus, right? మరి దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం. 1s2, 2s2, 2p6, 3s2, 3p5. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా అనేది మీకు తెలుసు. మామూలుగా మీరు 10th క్లాస్ లో ఇంటర్మీడియట్ లో మీరు చదివింది కెమిస్ట్రీలో. ఇక్కడ ఫస్ట్ ఆర్బిట్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సెకండ్ ఆర్బిట్ కంటైనింగ్ 8 electrons, in the third orbit there existing 7 electrons. So what is the nearby or zero group element? Argon. Argon atomic number how much? 18. So what is the atomic number of chlorine? 17. So organic configuration కావాలంటే ఎంత? ఒక ఎలక్ట్రాన్ కావాలి. కాబట్టి క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటే it will get the stability. Okay, how we write? ఒక ఎలక్ట్రాన్ తీసుకున్నప్పుడు total number of electrons 18 electrons. So how much charge? Minus 18 units. But there is the number of protons of how much? 17 protons. What is the charge due to the protons? Plus 17. Net charge minus 1. Clear? Chlorine ఒక ఎలక్ట్రాన్ ని అడిషనల్ గా తీసుకోవడం వల్ల it is getting 1 unit negative charge. So due to excess of 1 electron, it is getting 1 unit negative charge. Due to deficiency of 1 electron, sodium is getting 1 unit positive charge when it lost 1 electron. కాబట్టి అట్లాగే ఏవైనా 2 బాడీస్ ని రబ్ చేస్తే ఒక బాడీ నుంచి వేరే బాడీకి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ కోల్పోతే పాజిటివ్ చార్జ్ వస్తుంది అనేది యూ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్. ఎలక్ట్రాన్ తీసుకుంటే నెగటివ్ చార్జ్ వస్తుంది. యూ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ కాన్సెప్ట్, రైట్? Glass rod is rubbed with the silk cloth. Glass rod losing the electrons, silk cloth taking the electrons. So glass rod gets positively charged, silk cloth gets negatively charged. The amount of positive charge on the glass rod equal to amount of negative charge on the silk cloth. So total charge how much after the rubbing? Then also 0. Glass rod మీద plus 10 units ఉంది, silk cloth మీద minus 10 ఉంది. Total charge of the system plus 10 minus 10 equal to 0. Before rubbing, both are no charge. Both are not having the charge. Glass rod charge 0, silk cloth charge is 0. Total charge is 0.
So total charge of the system of glass rod and silk cloth before rubbing 0. After rubbing, after the electrification, so both positive and negative charge is some value equal to 0. So here we say that the total charge is always constant. The charge is conserved. Okay, the total charge of the isolated system remains constant. Charge will neither be created nor destroyed. It is changing from one body to another body. So due to the transferring of electrons from one body to another body, then the bodies are getting the charges. So the method of getting the charge, the method of forming the charge on the body is called as electrification, right? So there are three methods: by frictional process, by induction, by conduction. So these three methods we use to form the charge on any neutral body. Okay. So what is the conduction process? For example, you take a glass rod rubbed with the silk cloth. When the glass rod is rubbed with silk cloth, so I am saying that glass rod gets positive charge, right? If you take another glass rod and keep it with contact, so దీంతో టచ్ లో ఉండేట్టుగా పెట్టామనుకోండి, దీని నుంచి కొన్ని ఎలక్ట్రాన్స్ దీని మీద డెఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దీంతో కొన్ని ఎలక్ట్రాన్స్ దీంట్లో ట్రాన్స్ఫర్ అవుతాయి. దెన్ ఇట్ ఆల్సో గెట్స్ ద సేమ్ చార్జ్, ప్లస్ చార్జ్. సో చార్జ్ ఇక్కడ రెండింటికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద క్యూ చార్జ్ ఉంది అనుకోండి సార్. దీని మీద ఫస్ట్ ఇనిషియల్ గా 0 ఉంది. దీంతో కాంటాక్ట్ లో పెడితే ఇది Q/2 అవుతుంది, ఇది Q/2. క్లియర్? ఏం చెప్తున్నాను? సిల్క్ క్లాత్ తో రుద్దినటువంటి గ్లాస్ రాడ్ దగ్గరలో వేరే అన్చార్జ్డ్ గ్లాస్ రాడ్ ని నేను కాంటాక్ట్ తో పెడితే ఇక్కడ చార్జ్ కండక్షన్ జరుగుతుంది. ఈ గ్లాస్ రాడ్ లో నుంచి దీంట్లోకి చార్జ్ కండక్ట్ అవుతుంది. దీని మీద ఏ చార్జ్ ఉందో సేమ్ చార్జ్ దీని మీద ఫామ్ అవుతుంది. సో దీని మీద 10 మైక్రో కూలమ్స్ ఉంది అనుకోండి సార్. అప్పుడు దీని మీద రెండింటికి ఈక్వల్ గా షేర్ అయితే దీని మీద 5 అవుతుంది, దీని మీద 5 అవుతుంది. అదే ఒకవేళ సిల్క్ క్లాత్ కి నెగటివ్ చార్జ్ ఉంటుందని చెప్పాను. గ్లాస్ రాడ్ తో రుద్దిన తర్వాత ఆఫ్టర్ రబ్బింగ్ సిల్క్ క్లాత్ ఇస్ గెటింగ్ నెగటివ్ చార్జ్. సో దీంతో వేరే గ్లాస్ రాడ్ ని కాంటాక్ట్ లో పెట్టాను. దెన్ దిస్ విల్ గెట్ ద నెగటివ్ చార్జ్. Here negative charge is sharing to both silk cloth and glass cloth. ఇక్కడ మైనస్ క్యూ ఉంది అనుకోండి, మైనస్ Q/2 ఇది మైనస్ Q/2 అవుతుంది. టోటల్ చార్జ్ ఎంత అవుతుంది? మైనస్ Q/2 మైనస్ Q/2 అంటే మైనస్ క్యూ. ఇక్కడ చార్జ్ డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత, చార్జ్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత, చార్జ్ కండక్షన్ అయిన తర్వాత Q/2 ప్లస్ Q/2 ఎంత అవుతుంది? ప్లస్ క్యూ. టోటల్ చార్జ్ వాల్యూ మారదు. ఇక్కడ మైనస్ క్యూ ఉంది, ఫస్ట్ ఇనిషియల్లీ మైనస్ క్యూ, దీని మీద 0 ఉంది. దీంతో కాంటాక్ట్ లో పెట్టిన తర్వాత సో దిట్ గెట్స్ మైనస్ Q/2, it gets minus Q/2. Now the total charge minus Q/2 minus Q/2 will get same minus Q. So charge conservation is always valid. Charge conservation is always valid in any process. You take any nuclear reaction, for example, in the radioactivity process, 92 uranium-235 that emits alpha particle 2He4 plus 90 thorium-231. You know radioactivity? Uranium, thorium, polonium, plutonium. These are the radioactive elements. And natural గా వాటంతట అవి ఆల్ఫా పార్టికల్స్ ని, బీటా పార్టికల్స్, గామా రేడియేషన్ ఎమిట్ చేస్తాయి. ఓకే, ఆల్ఫా పార్టికల్ ని 2He4 తో చూపిస్తాయి. బీటా పార్టికల్ ని సింబల్స్ ఇంత ఇంటర్మీడియట్ మాట్లాడుతారు. ఆల్ఫా పార్టికల్ నోటేషన్ 2He4. బీటా పార్టికల్ is nothing but electron -1 E0. The electron coming out from the nucleus, that is nothing but beta particle. Gamma radiation, gamma is nothing but electromagnetic radiation. Okay, anyhow, కొన్ని ఎలిమెంట్స్, హెవీ ఎలిమెంట్స్ అంటే అటామిక్ నెంబర్ 82 కంటే ఎక్కువగా ఉన్నటువంటి హెవీ ఎలిమెంట్స్ తమంతట తామే ఓకే న్యాచురల్ గా ఆల్ఫా, బీటా, గామా రేడియేషన్ ఎమిట్ చేస్తాయి. దట్ ఫినామినా ఇస్ కాల్డ్ యాజ్ రేడియో యాక్టివిటీ.
and the radiations are called radioactive radiations. Okay, that phenomena radioactive, right, sir? 92 uranium 235 that emits alpha particle 2He4 plus 90 atomic number thorium. So here 235 లో 4 పోయింది, remaining 231 mass number balance out. ఇక్కడ atomic number 92 ఉంది సార్, alpha particle 2, thorium 90. So left side we have the number of protons 92, right side the total number of protons అంటే 2 plus 90 ఎంత అయింది 98. అండ్ ఇక్కడ అటామిక్ నెంబర్ రెండు వైపులా బ్యాలెన్స్ అయ్యి లెఫ్ట్ సైడ్ అటామిక్ నెంబర్ ఎంత ఉందో రైట్ సైడ్ ప్రోడక్ట్స్ యొక్క టోటల్ అటామిక్ నెంబర్ అంతే ఉంది. నాకు చెప్పానుగా అటామిక్ నెంబర్ ఇస్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ప్రోటాన్స్ ఆర్ నథింగ్ బట్ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. ఓకే, అంటే ప్లస్ 92 చార్జ్ హియర్, ఇది +2 plus 90. సో రైట్ సైడ్ టోటల్ చార్జ్ ప్లస్ 92, లెఫ్ట్ సైడ్ టోటల్ చార్జ్ ప్లస్ 92. సో ఈక్వేషన్ బ్యాలెన్స్. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎంత టోటల్ చార్జ్ ఉందో రైట్ సైడ్ అంతే ఉంది. కాబట్టి రేడియో యాక్టివిటీ ప్రాసెస్ లో కూడా చార్జ్ కన్జర్వేషన్ పాటించబడుతుంది. ఓకే, అట్లాగే ఏ న్యూక్లియర్ రియాక్షన్ తీసుకున్నారు మీరు, ఏ న్యూక్లియర్ రియాక్షన్ లోనైనా మీకు ఇక్కడ ఏమంటాం, సో దీస్ ఆర్ కాల్డ్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్. రియాక్టెంట్స్ యొక్క టోటల్ చార్జ్, ప్రొడక్ట్స్ యొక్క టోటల్ చార్జ్ ఈక్వల్ గా ఉంటుంది. Therefore, so what I am saying is charge is always conserved. Charge is conserved. Charge is quantized. Charge is the scalar quantity, right? So charge quantized means Q equal to plus or minus Ne. The minimum amount of charge can be formed on any neutral body is equal to electronic charge. That may be plus or minus E. Okay, right. One more point is charge is invariant. Invariant అంటే ఒక బాడీ గ్లాస్ రాడ్ ని సిల్క్ క్లాత్ తోటి రబ్ చేస్తాం సార్, గ్లాస్ రాడ్ మీద పాజిటివ్ చార్జ్ ఉంది. ఇప్పుడు దీన్ని మనం గ్లాస్ రాడ్ మూవింగ్ లో ఉందనుకోండి, గ్లాస్ రాడ్ మూవింగ్ లో ఉంటే దాని మీద ఫామ్ అయినటువంటి చార్జ్ ఏం మారదు. అది రెస్ట్ లో ఉన్నప్పుడు దాని మీద ఎంత చార్జ్ ఉంటుందో అది మోషన్ లో ఉన్నప్పుడు కూడా అంతే చార్జ్. లేదా మీరు ఎనీ చార్జ్డ్ పార్టికల్ తీసుకోండి, ఎలక్ట్రాన్, ప్రోటాన్, ఆల్ఫా పార్టికల్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఒక చార్జ్డ్ పార్టికల్ రెస్ట్ లో ఉంటే ఎంత చార్జ్ ఉందో, ఓకే, ప్రోటాన్ తీసుకున్నాం. వాట్ ఈస్ ద ప్రోటాన్ చార్జ్? ప్రోటాన్ చార్జ్ 1.6 into 10 power minus 19 coulomb. You know, electron charge same value, minus 1.6 into 10 power minus 19 coulomb. So this is proton charge, it is electron charge. Well, the difference is charge nature is opposite. Electron charge anto proton charge ante. అందుకే న్యూక్లియస్ లోపల టోటల్ పాజిటివ్ చార్జ్ ఎంతో, న్యూక్లియస్ అవుట్ సైడ్ ఎలక్ట్రాన్ నెగటివ్ చార్జ్ అంతే. కాబట్టి ద టోటల్ చార్జ్ ఆఫ్ ద ఆటమ్ 0. ఓకేనా, ఆటమ్ కి చార్జ్ ఉండదు, ఆటమ్ కి చార్జ్ ఉండదు. ఎప్పుడు ఉంటది? ఆ ఆటమ్ స్థిరత్వాన్ని పొందాలి అంటే, స్టెబిలిటీ పొందాలి అంటే ఎలక్ట్రాన్ కోల్పోవడం కానీ తీసుకోవడం కానీ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే అది న్యాచురల్ ప్రాసెస్. ఎవరైనా మనం జనరల్ గా కామన్ సెన్స్ మనం లైఫ్ లో ఎలా స్టెబిలిటీ పొందడానికి ప్రయత్నిస్తాము, నేచర్ లో ఆ స్టెబిలిటీ అనేటువంటి కాన్సెప్ట్ ప్రతి చోట రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఆటమ్ మాలిక్యూల్ గా కన్వర్ట్ అయితే దానికి స్టెబిలిటీ వస్తుంది. అదెందుకు? మాలిక్యూల్ కి ఎనర్జీ తక్కువ ఉంటుంది, ఆటమ్ కి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు హైడ్రోజన్ మాలిక్యూల్ తీసుకుందాం సార్, H2 అంటాం. హైడ్రోజన్ అటామిక్ స్టేట్ లో ఉంటే హైడ్రోజన్ ఆటమ్, ఒక హైడ్రోజన్ ఆటమ్ ఇంకో హైడ్రోజన్ ఆటమ్ రెండు కలిసిపోతే కోవలెంట్ బాండ్ ఫామ్ అయితే H2 మాలిక్యూల్ గా మారుతుంది. అంతేనా? ఒక హైడ్రోజన్ ఆటమ్ క్లోరిన్ ఆటమ్ రెండు కలిసి ఒక బాండ్ ఫామ్ చేస్తుంది, HCl గా మారుతాయి. అది హైడ్రోజన్ క్లోరైడ్ అంటుంది. ఓకేనా? అటామిక్ స్టేట్ లో ఉన్నప్పుడు, రైట్, అటామిక్ స్టేట్ లో ఉన్నప్పుడు దానికి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, స్టెబిలిటీ తక్కువ. మాలిక్యులర్ స్టేట్ లో మారితే ఎనర్జీ తక్కువ ఉంటుంది, స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఎనర్జీ ఉన్న హై ఎనర్జీ సిస్టమ్ అయిన ఆటమ్ లో ఎనర్జీ సిస్టమ్ అయిన మాలిక్యూల్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? ఈ ప్రయత్నంలో ఏం జరుగుతుంది? అది బాండ్ ఫామ్ చేసుకుంటుంది. ఏ బాండ్ ఫామ్ చేసుకుంటది?
దానికి ఉన్న కండిషన్స్ ప్రకారంగా అది ఒక ఎలక్ట్రాన్ కోల్పోతే Na+ అయింది, ఇంకోటి క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటే క్లోరైడ్ అయింది. ఈ రెండు దగ్గరకు వచ్చినాయి అనుకోండి, unlike charges, opposite charges, so there exists some electrostatic attraction, then sodium chloride molecule form అవుతుంది. అర్థమైపోయింది. సోడియం ఒక ఎలక్ట్రాన్ కోల్పోతే స్టెబిలిటీ వస్తుంది, క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటే స్టెబిలిటీ వస్తుంది. సో అది ఇస్తుంది, ఇది తీసుకుంటుంది, ఇది Na+ గా మారుతుంది, నియాన్ కాన్ఫిగరేషన్ వస్తుంది. క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటుంది, ఆర్గాన్ కాన్ఫిగరేషన్ వస్తుంది. ఈ రెండు దగ్గరగా వస్తే, రెండు క్లోజ్ గా వచ్చినప్పుడు ఆ రెండింటి మధ్య there exists electrostatic attraction force. So that attraction force we say that ionic bond, and ionic bond form కావటం వల్ల we are getting sodium chloride molecule. ఒక హైడ్రోజన్ ఆటం ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇంకొక ఎలక్ట్రాన్ ఇస్తే హీలియం కాన్ఫిగరేషన్ వస్తుంది. రెండు హైడ్రోజన్ ఆటమ్స్ దగ్గరగా వస్తాయి. ఓకే, హైడ్రోజన్ ఆటం అటామిక్ నెంబర్ 1 configuration 1s1. So hydrogen has one electron. You take another hydrogen, it also having one electron. Okay, ఈ 2 electrons రెండు ఈక్వల్ గా షేర్ చేసుకున్నాయి అనుకోండి సార్, then we get H-H molecule. This is called covalent bond. So దీని ఎలక్ట్రాన్ రెండు ఈ రెండింటికి ఈక్వల్ గా షేర్ అవుతుంది. సో దీనికి ఇవ్వటం వల్ల దీనికి 2 electrons అయ్యాయి, ఈ ఎలక్ట్రాన్ దానికి ఇవ్వటం వల్ల దానికి 2 electrons అయ్యాయి. దీనికి హీలియం కాన్ఫిగరేషన్ వచ్చింది, దానికి హీలియం కాన్ఫిగరేషన్ వచ్చింది. సో రెండు ఆటమ్స్ కి స్టెబిలిటీ వచ్చింది, కాబట్టి అది మనం H2 మాలిక్యూల్ ని పొందగలుగుతాం. అంటే చూడండి, నేచర్ లో ఆటం మాలిక్యూల్ గా ఎందుకు ఫామ్ అవుతుంది అని అంటే కెమికల్ బాండ్ జరుగుతుంది. కెమికల్ బాండ్ జరగటానికి కారణం ఏంటి అంటే స్టెబిలిటీ పొందడం కోసం. స్టెబిలిటీ పొందాలంటే ఏం చేస్తున్నాయి అంటే అయానిక్ బాండా, కోవలెంట్ బాండా, కోఆర్డినేషన్ కోవలెంట్ బాండా, ఏదో ఒక బాండ్ ఫామ్ చేసుకుంటాయి. కాబట్టి ఈ ప్రాసెస్ లో నీకు ఇక్కడ హై ఎనర్జీ సిస్టమ్ లో ఎనర్జీ సిస్టమ్ గా కన్వర్ట్ అవుతుంది. హై ఎనర్జీ ఉంటే అంతే కదా, శక్తి ఎక్కువగా ఉంటే మన స్థిరత్వం ఉంటుందా? జనరల్ గా మన దగ్గర ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎవరిని మన మీద బల ప్రయోగం చేయాలని చూస్తాం. అదే ఎనర్జీ తక్కువగా ఉంటే కామ్ గా మనంతటా మనం ఉంటాం. అదే నేచర్, అదే ప్రాపర్టీ అనేది నేచర్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, రైట్? సో ఇక్కడ హై ఎనర్జీ సిస్టమ్ అయిన ఆటమ్ లో ఎనర్జీ సిస్టమ్ అయిన మాలిక్యూల్ గా కన్వర్ట్ అవుతుంది, రైట్? సో ఇక్కడ దానికి రిలవెన్స్ గా ఉంది కాబట్టి నేను కొంచెం అడ్వాన్స్ గా ముందుకు వెళ్ళాను, రైట్? ఓకే, సో వాట్ ఐఎమ్ సెయింగ్, చార్జ్ ప్రాపర్టీస్ ఏం చెప్తున్నాను? చార్జ్ ఇస్ ద స్కేలార్ క్వాంటిటీ. ఓకే, చార్జ్ ఇస్ ఇన్వేరియంట్, charge is always quantized, charge is conserved. Okay, charge is conserved. So we measure the charge in the units of coulomb. The SI unit of charge is coulombs. Coulomb. 1 coulomb is equal to how many electrons? This is the question. Okay, Q is equal to, we have the formula plus or minus Nv. Okay, coulomb, Q equal to 1 coulomb, that equal N into electron charge how much? 1.6 into 10 power minus 19, right? Then N is equal 1 upon 1.6 into 10 power minus 19, that equals to, you can write 10 power 19 by 1.6. Okay, we'll get 6.25 into 10 power 18 electrons. So the conclusion is 1 coulomb is equal to 6.25 into 10 power 18 electrons. Okay, this much number of electrons, 6.25 into 10 power 18 electrons, charge 1 coulomb. ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం? క్వాంటైజేషన్ ఆఫ్ చార్జ్ ఫార్ములా తీసుకుంటాం. Q equal to plus or minus N. ఓకేనా? ఇక్కడ 1 కూలుంబ్ రాసాం. N అంటే ఇంటీజర్, we have to calculate that one. ఈ ఎలక్ట్రాన్ చార్జ్ 1.6 into 10 power minus 9. అంత 6.25 into 10 power 18 electrons. ఓకేనా? ఇది
మనము ఫ్రిక్షన్ ప్రాసెస్ లో చేస్తే చార్జ్ వస్తుంది అన్న, రైట్? ఒక న్యూట్రల్ 1000 ఎలక్ట్రాన్స్ కోల్పోయింది. సో వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ చార్జ్ కెన్ బి ఫార్మ్డ్ ఆన్ ద న్యూట్రల్ బాడీ? దిస్ ఇస్ ద క్వశ్చన్. ఏం చేస్తున్నాం? n is equal to 1000 10 power 3. Then the charge can be formed to equal how much, sir? Plus or minus 10 e. Since it is it has the law, it is losing the electrons, so the charge is positive charge. N equal to 10 power 3 into electron charge 1.6 into 10 power minus 90. That equals to 1.6 into 10 power minus 16. Okay. Okay, neutral body million electrons తీసుకుంది. What amount of charge can be formed అని అడుగుతాం. Q equal n. You substitute n equal to million 10 lakhs 10 power 6 into electron charge 1.6 into 10 power minus 10. We get the answer. Right? Now, okay. So according to our present discussion, what I am saying is, so like charges repel and unlike charges attract each other. Now, let us see the Coulomb's inverse pair. Consider two charges Q1, Q2, which are separated by the distance r. Okay. Like charges aite repulsion force, unlike charges aite attraction force exists out. Clear? Now, the force acting between these two charges is directly proportional to product of the charges and inversely proportional to square of the distance. Okay. So F is equal to constant, we are writing 1 by 4 pi epsilon naught Q1 Q2 by R square now. Equation. Here the charge is kept in the vacuum or free space. Air lo gaani, vacuum lo gaani, vacuum ante free space lo unchinapudu formula ila rastam. Ide charge, suppose the same charge is kept in the other than vacuum or free space, then the formula becomes Fm is equal 1 by 4 pi epsilon Q1 Q2 by R square. It is equation 2. Charges air లేదా vacuum లో ఉంచినప్పుడు లేదా free space లో ఉంచితే ఫార్ములా వాటి మధ్య పనిచేసే ఫోర్స్ కి ఫార్ములా. సేమ్ చార్జెస్ ఇవి కాకుండా వేరే మీడియం లో ఉంచాం. ఉదాహరణకి వాటర్ లో కొంత డిస్టెన్స్ లో పెట్టాం, అప్పుడు ఫోర్స్ ఎంత అంటే డ్రాగ్. Fm equal 1 by 4 pi epsilon naught Q1 Q2 by R. Q1 Q2 మధ్యలో ఉన్న ఈ గ్యాప్ ని నేను గ్లాస్ తో ఫిల్ చేశాను, అంటే గ్లాస్ లో ఉంచినప్పుడు 1 by 4 pi epsilon naught Q1 Q2 by R. Clear? Here epsilon naught is nothing but permittivity of free space. Permittivity of free space and permittivity of free space. What is its value? Its value 8.86 into 10 power minus 12 units Coulomb square by Newton meter square. Okay. Epsilon stands for permittivity of that medium. ఏ మీడియం లో ఉంచారో ఆ మీడియం యొక్క permittivity. So where epsilon is equal to epsilon naught epsilon r. From this epsilon r equal epsilon by epsilon naught. Okay, you can write this. So what is epsilon r here? It is relative permittivity. So we can define the ratio of permittivity of the medium to permittivity of free space. Permittivity of medium by permittivity of free space. That ratio is called relative permittivity. It is also called as dielectric constant or specific index to capacity. Dielectric constant or specific index to capacity. Okay. So what I am saying, epsilon r is also known as dielectric constant or specific index to capacity. So here for air or vacuum, epsilon r equal to 1. Epsilon r equal to 1. For glass epsilon r equal to 7. For rubber, epsilon r equal to 3. For water, relative permittivity 81 and so on. Okay.
పర్ఫెక్ట్ ఇన్సులేటర్ అయితే, పర్ఫెక్ట్ డైఎలక్ట్రిక్ అయితే ఎప్సిలాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. పర్ఫెక్ట్ కండక్టర్ అంటే మెటల్స్, పర్ఫెక్ట్ కండక్టర్ అయితే ఎప్సిలాన్ ఆర్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ. ఓకే, సో లెట్ us substitute this here. Then Fm is equal to 1 by 4 pi epsilon naught epsilon r q1 q2 by r square. Okay, right? So here epsilon equal we substituted epsilon naught epsilon r. So ఈ రెండింటిని మనం డివైడ్ చేస్తే f naught divided by fm చేస్తే you will get epsilon r equal f naught by fm, f naught by fm. So with this you can define epsilon r. It is the ratio of the force in the presence of air to in the presence of medium. And if two charges in air లో 1 centimeter distance లో పెట్టారు force f naught. అవే టూ చార్జెస్ వేరే మీడియం లో అంతే డిస్టెన్స్ లో పెట్టారు ఫోర్స్ fm అయితే f naught by fm అనేది ఆ మీడియం యొక్క డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ లేదా రిలేటివ్ పెర్మిటివిటీ అంటారు. ఓకే, here fm equal f naught by epsilon r. So epsilon r greater than 1 కదా. డైఎలక్ట్రిక్ మెటీరియల్ తీసుకుంటే 7 3 81 అంటే గ్రేటర్ దాన్. సో ఫ్రమ్ దిస్ యూ కెన్ రైట్ fm equal to f naught by epsilon r. Okay, for dielectric materials or insulators epsilon r greater than 1, then fm f naught కంటే తక్కువ ఉంది. అంటే గివెన్ చార్జెస్ ని ఎయిర్ లేదా ఫ్రీ స్పేస్ లో ఉంచినప్పటికంటే డైఎలక్ట్రిక్ మీడియం లో ఉంచినప్పుడు ఫోర్స్ అనేది తగ్గుతుంది. సో గివెన్ చార్జెస్ కి వాటి మధ్య ఫోర్స్ ఎక్కడ మాక్సిమం ఉంటుంది, వాటిని గివెన్ చార్జెస్ ని ఫ్రీ స్పేస్ లేదా ఎయిర్ లో ఉంచినప్పుడు ఫోర్స్ మాక్సిమం ఉంటుంది, మీడియం లో ఉంచినప్పుడు ఫోర్స్ f naught by epsilon r అవుతుంది. సో దిస్ ఈస్ Coulomb's inverse square law, right? There is a limitation for Coulomb's inverse square law. Coulomb's inverse square law applicable for only stationary charges. Number one, it is applicable for point charges. So పెద్ద ఒక కండక్టింగ్ స్పియర్, చార్జ్ కండక్టింగ్ స్పియర్స్ కొంత డిస్టెన్స్ లో పెడితే Coulomb's law ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే రాంగ్. పాయింట్ చార్జెస్ మైక్రో కూలమ్స్, నానో కూలమ్స్, మిల్లీ కూలమ్స్ లో ఉన్న పాయింట్ చార్జెస్ మాత్రమే ఇది వర్తిస్తుంది. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్, రైట్? ఇది వాటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉన్నా కూడా యూ కెన్ యూజ్ దిస్ ఫార్ములా. అంటే న్యూక్లియర్ డిస్టెన్సెస్ 10⁻−15 మీటర్, మామూలుగా న్యూక్లియస్ లోపల న్యూక్లియన్స్ మధ్య డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది, 10⁻−15 మీటర్ ఆర్డర్. అక్కడ కూడా కూలమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా వాడొచ్చు, యూజ్ చేయొచ్చు. ప్రోటాన్స్ మధ్య కూలమ్స్ ఫోర్స్ అప్లై అవుతుంది. ఇన్సైడ్ ద న్యూక్లియస్ ప్రోటాన్స్ మధ్య డిస్టెన్స్ మీకు ఫెర్మీస్ లలో ఉంటుంది. ఓకే, సో దేర్ ఆల్సో యూ కెన్ యూస్ దిస్. ఇట్ ఈస్ వ్యాలిడ్, దిస్ ఫార్ములా ఇస్ వ్యాలిడ్. It is applicable for point charges only. It is not applicable for the bigger charges. So the charge conducting sphere amount of charge చాలా ఎక్కువగా ఉంటే వాటి మధ్య ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయడానికి q1 q2 by r square ఫార్ములా యూజ్ చేయడానికి. Okay, so in this present class what we are discussed is what is meant by electrification, the methods of electrification, friction, conduction and induction.